సర్పంచ్ అభ్యర్థులు ఎవరైతే ఏకగ్రీవంగా నిలబడదామని చూస్తూ ఉన్నారో వాళ్లకు రేవంత్ రెడ్డి గారు అయితే షాక్ ఇవ్వడం జరిగింది. మొన్నటిదాకా ఎవరైతే ఏకగ్రీవం చేసుకుంటారో వాళ్లకు 10 లక్షల నుంచి 20 లక్షలు ప్రకటిస్తామని చెప్పిండు. ఇప్పుడు ఏకంగా రేవంత్ రెడ్డి గారు చేతులు ఎత్తేసిండు. ఏ విధంగా ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక పంచాయతీ ఎన్నికల్లో అడ్డగోలు ఖర్చులు వద్దు, వీలైనన్ని ఏకగ్రీవాలు చేసుకోండి, మంచోళ్ళనే ఎన్నుకోండి సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధి ప్రతిపక్షాల సూచనలు తీసుకుంటున్నాం. గత పాలనలో ఇలాంటి పరిస్థితులే లేదు. సెక్రటేరియట్కు వెళ్తే నన్ను నిర్బంధించారు. నాడు సీఎం సభల్లో ప్రతిపక్ష సభ్యులను మాట్లాడాలనిచ్చే వాళ్లే కాదు, మేమందరికీ అవకాశం ఇస్తున్నాం. 10 ఏళ్లు కేసీఆర్ దోచుకున్నాడు, ఆయన ఇంట్లో ఇప్పుడంతా పైసల పంచాతే. ప్రాణహిత ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నీళ్లు ఇస్తాం. ఏడాదిలో ఎయిర్పోర్ట్ పనులు షురు. త్వరలో 40,000 ఉద్యోగాల భర్తీ. నిరుద్యోగుల ప్రిపేర్ కావాలని సూచన. ఆదిలాబాద్ ప్రజాపాలన విజయోత్సవ సభలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అయితే అడ్డగోలుగా ఖర్చులు పెట్టుకోకండి. ఎవరు? మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఎవరైతే ఏకగ్రీవాలు వీలైనంత వరకు ఏకగ్రీవాలు చేసుకోండి అని చెప్తా ఉన్నాడు కదా, అదే విషయంలో వీలైనంత వరకు ఎక్కువ ఖర్చులు పెట్టుకోకండి అని చెప్తా ఉన్నాడు. మొన్నటి వరకు ఎవరైతే ఏకగ్రీవంగా ప్రకటిస్తారో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైనా బలమైన నాయకుడిని ఎన్నుకుంటారో వాళ్ళకి ప్రభుత్వం తరఫున గ్రామ అభివృద్ధి పలు కార్యక్రమాల కోసం 10 లక్షల నుంచి 20 లక్షల వరకు ప్రభుత్వం తరఫున డబ్బులు ఇస్తామనుకుంటూ చెప్పిన ఇదే రేవంత్ సర్కార్ ఇప్పుడు చేతులెత్తేసి మీరు అనవసరంగా ఖర్చులు పెట్టుకోవద్దు, మమ్మల్ని ఇబ్బందిలో గురి చేయొద్దు, మేము ఇవ్వలేము, గ్రామాభివృద్ధులకు డబ్బులు ఇవ్వలేమన్నట్టుగా డైరెక్ట్ గా తెగించి చెప్పేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎవరైతే సర్పంచ్ అభ్యర్థులు ఆశగా ప్రభుత్వం ఎట్లయినా మనకు ఎంతో కొంత రాష్ట్రం నుంచి కొంత ఫండ్ వస్తుంది, ఇప్పుడు గ్రామాల్లో ఒక సంవత్సరాన గ్రామాభివృద్ధి కోసం 9 లక్షల రూపాయలు ఇటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్ర బడ్జెట్ నుంచి రావాల్సి ఉంటుంది. అయితే ఈ విషయం పైన రేవంత్ రెడ్డి ముందస్తుగానే చేతులు ఎత్తేసిండు. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేంద్ర సహకార నిధులు లేకపోయినా కూడా కేసీఆర్ గారు స్టేట్ బడ్జెట్ ని కేటాయించి గ్రామాల్ని ఎవరు అభివృద్ధి చేయనంతగా గొప్పగా అభివృద్ధి చేసి చూపించాడు. ఇప్పుడు అదేవిధంగా గ్రామాలకు రావాల్సిన అభివృద్ధి నిధుల పట్ల రేవంత్ రెడ్డి పక్షపాతం వహిస్తా ఉన్నాడు. దానిపైన ఎటువంటి ఆశలు పెంచుకోవద్దు, ఎవరు కూడా ఇష్టానుసారం ఖర్చు పెట్టుకోవద్దు. రాబోయే రోజుల్లో కూడా మీకు కాంట్రాక్టులు ఇవ్వకపోవచ్చు, గ్రామాల్లో ఎటువంటి రోడ్ అభివృద్ధి కార్యక్రమాలు పెట్టకపోవచ్చు అనుకుంటూ ముందే చేతులు ఎత్తేస్తా ఉన్నాడు సేఫ్టీ కోసము. మళ్ళీ సర్పంచ్ అభ్యర్థులు ఎక్కడ గల్లబట్టి అడుగుతారనే వాటిపైన క్లారిటీ ఇచ్చేసిండు. సీఎం సభలలో తిరుగుతూ ఏమని చెప్పాలి, సరే కాంగ్రెస్ అభ్యర్థులను ఎన్నుకోండి, నడిచేది మా ప్రభుత్వమే, ఎన్నుకున్నా పర్వాలేదు, అభివృద్ధి చేసే కార్యక్రమాలు మేము తీసుకుంటాం, అవసరమైతే ఏకగ్రీవం చేసిన వాళ్ళకి మేము ఇంత ఫండ్ అభివృద్ధి కార్యక్రమాలు 2 సంవత్సరాల లోపు అందించే కార్యక్రమాలు చేస్తామని ఒక భరోసాని ఇవ్వాలి. భరోసా ఏం లేదు, ముందుగానే చేతులు ఎత్తేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. జై తెలంగాణ అంటుండు ముందు నుంచి. ఇక ఎవరైతే నమ్మి చాలా మంది నిలబడడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వాళ్ళ నోట్లో మట్టి కొట్టినట్టు రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాలు పన్నుతా ఉన్నాడు. మరి సర్పంచ్ అభ్యర్థుల ఈ ఖర్చుల విషయంలో ఇక ప్రజలు దానిపైన తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు చాలా మంది రేవంత్ రెడ్డిని నమ్మి ఏకగ్రీవం కోసం 50 లక్షల నుంచి మొదలు పెడితే 1,75 లక్షల వరకు ఈరోజు ఒక సర్పంచ్ అభ్యర్థి పదవి పలుకుతుంది. ఇక్కడ రాజకీయాలు కూడా వెరీ కాస్ట్లీ అయిపోయింది. సో దయచేసి రేవంత్ రెడ్డి ముందస్తుగానే చేతులు ఎత్తేసిండు. మీరు కూడా ఖర్చుల్ని కూడా ఇక నేను ఎప్పుడు కానీ ఈ పార్టీకి మోస్ట్లీ ఏకగ్రీవాలు అయిపోయి ఉంటాయి, కానీ ఏకగ్రీవం అయిపోయిన వాళ్ళకి మాత్రం రేవంత్ రెడ్డి కుదిబండ వేసినట్టుగా వేసిండు మీద.